సింగర్ సుచిత్ర గతంలో 'సుచీలీక్స్' పేరుతో ధనుష్, త్రిష, అనిరుద్ లాంటి ఎంతోమంది సెలబ్రిటీల జీవితంలోని డార్క్ సీక్రెట్స్‌ను ట్విట్టర్‌లో బహిరంగంగా పెట్టేసింది. ఇక మళ్ళీ ఇంతకాలానికి సుచిత్ర రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ధనుష్ గురించి మాట్లాడుతూ ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. అవేంటంటే ఆమె చెప్పే లెక్క ప్రకారం ధనుష్‌తో కలిసి ఎవరైనా సన్నిహితంగా ఉన్నా లేదంటే కలిసి పనిచేసినా వారి జీవితాల్లో కూడా డివోర్స్ లేదా బ్రేకప్ ఖచ్చితంగా జరుగుతుందంటూ ఉదాహరణకు త్రిష, ధనుష్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. అయితే త్రిష వరుణ్ అనే ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. అలాగే అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ధనుష్‌కి మంచి స్నేహితుడు. అయితే అనిరుద్, యాండ్రియా కూడా రిలేషన్‌లో ఉండి వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇంతలోనే వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఇక అలానే సమంత కూడా ధనుష్‌తో కలిసి నటించిన తర్వాతనే సమంత, అక్కినేని నాగచైతన్య మధ్య కూడా విడాకులు చోటు చేసుకున్నాయి. ఇక సోనియా అగర్వాల్, ధనుష్ అన్న భార్య అయిన సోనియా అగర్వాల్ కూడా ధనుష్‌తో కలిసి నటించిన తర్వాతే తన భర్త డైరెక్టర్ సెల్వరాఘవన్‌తో విడిపోయింది. ఇక 'హన్సిక మోట్వానీ' 'సింబు'లో ప్రేమాయణం కూడా ధనుష్‌తో కలిసి 'హన్సిక' సినిమా చేసిన తర్వాతే వారి మధ్య కూడా బ్రేకప్ జరిగింది. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతారకు కూడా ధనుష్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే నయనతార, ప్రభుదేవా గారు చాలా రోజుల పాటు రిలేషన్‌లో ఉన్నా కూడా ధనుష్‌తో ఒక సినిమా చేసిన తర్వాత వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఇక రీసెంట్‌గా ధనుష్‌తో కలిసి చాలా సినిమాలకు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కూడా తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చారు. ఇలాంటివి చాలా ఉన్నాయంటూ ఇలా చెప్పుకుంటా పోతే తన పర్సనల్ విషయాల్లో సింగర్ సుచిత్ర భర్త కార్తీక్ కూడా తనకు డివోర్స్ ఇచ్చారని, కార్తీక్, ధనుష్ కూడా చాలా మంచి స్నేహితులని, ఇలా హీరో ధనుష్‌తో కలిసి సినిమాల్లో వర్క్ చేసిన వారు లేదా ఫ్రెండ్స్‌గా ఉన్నవారు కూడా వారి జీవితాల్లో కూడా బ్రేకప్ కానీ డివోర్స్ ఖచ్చితంగా జరుగుతుందంటూ, అంతేకాకుండా ధనుష్ ఒక గే అంటూ ఒక సుచిత్ర ధనుష్‌పై ఇలా విమర్శలు చేయడంతో కోలీవుడ్ మీడియాలో ఒక్కసారిగా ధనుష్, సుచిత్రల మధ్య మరోసారి వివాదం మొదలైందంటూ చర్చ జరుగుతుంది.